సెప్టెంబర్ 21వ తేదీ భాద్రపద మహాలయ అమావాస్య వస్తున్నది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతల్ని ఆరాధించడం అనాది కాలంగా వస్తూ ఉన్నది. ఈ పితృదేవతల్ని ఆరాధించేటువంటి పద్ధతుల్లో కొంతమంది మహాలయ శ్రాద్ధం ఆచరించడం, కొంతమంది పితృతర్పణాలు వదలటం, కొంతమంది వారి పెద్దల్ని స్మరించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. తెలంగాణలో కొంతమంది కొంత వింతగా చేస్తూ ఉంటారు. అదొక రకమైన దురాచారం. వారి పెద్దల్ని ఫోటోలు పెట్టుకోవటం, ఫోటోలకు దండ వేయటం, ఇదంతా బాగుంది. ఆ వంట వండినప్పుడు దాంట్లో మాంసాహారం వండి మద్యం పెట్టి బీడీలు, సిగరెట్లు వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఒకవేళ ఈ చనిపోయిన వాళ్ళకు అలవాటు ఉండుంటే దాంట్లో కొంతమంది చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇష్టంగా అవి తాగారు, ఇష్టంగా ఆ బీడీలు వంటివి స్వీకరించారు కాబట్టి మేము అవి అక్కడ పెడుతున్నాం అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు అక్కడ ప్రకటించారు. ఇది పూర్తిగా తప్పు. ఈ పితృదేవతల్లో వసువులు, ఆదిత్యులు, రుద్రులు అనేటువంటి ప్రధానమైన దేవతాగణం ఉంటారు. ఈ చనిపోయినటువంటి ఇంట్లో పెద్దలు వాళ్ళు సూక్ష్మ రూపంలో మారి ఉంటారు. మీరు పెట్టేటువంటి ఆహారం ఈ పితృదేవతాగణం వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఆ ఆహారాన్ని వారికి అవసరమైన రూపంలో మార్చి ఇస్తారు. అదే మనం పెట్టేటువంటి మాసికాల్లోనూ ఆబ్దికాల్లోనూ ఉన్నటువంటి రహస్యం. మీరు మాంసాహారము, బీడీలు, మద్యం వంటివి పెడితే అది దురాచారంగా పరిగణించి అటువంటివి పితృదేవతలు వారికి అందజేయరు. సెప్టెంబర్ 21వ తేదీ భాద్రపద మహాలయ అమావాస్య వస్తున్నది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతల్ని ఆరాధించడం అనాది కాలంగా వస్తూ ఉన్నది. ఈ పితృదేవతల్ని ఆరాధించేటువంటి పద్ధతుల్లో కొంతమంది మహాలయ శ్రాద్ధం ఆచరించడం, కొంతమంది పితృతర్పణాలు వదలటం, కొంతమంది వారి పెద్దల్ని స్మరించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. తెలంగాణలో కొంతమంది కొంత వింతగా చేస్తూ ఉంటారు. అదొక రకమైన దురాచారం. వారి పెద్దల్ని ఫోటోలు పెట్టుకోవటం, ఫోటోలకు దండ వేయటం, ఇదంతా బాగుంది. ఆ వంట వండినప్పుడు దాంట్లో మాంసాహారం వండి మద్యం పెట్టి బీడీలు, సిగరెట్లు వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఒకవేళ ఈ చనిపోయిన వాళ్ళకు అలవాటు ఉండుంటే దాంట్లో కొంతమంది చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇష్టంగా అవి తాగారు, ఇష్టంగా ఆ బీడీలు వంటివి స్వీకరించారు కాబట్టి మేము అవి అక్కడ పెడుతున్నాం అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు అక్కడ ప్రకటించారు. ఇది పూర్తిగా తప్పు. ఈ పితృదేవతల్లో వసువులు, ఆదిత్యులు, రుద్రులు అనేటువంటి ప్రధానమైన దేవతాగణం ఉంటారు. ఈ చనిపోయినటువంటి ఇంట్లో పెద్దలు వాళ్ళు సూక్ష్మ రూపంలో మారి ఉంటారు. మీరు పెట్టేటువంటి ఆహారం ఈ పితృదేవతాగణం వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఆ ఆహారాన్ని వారికి అవసరమైన రూపంలో మార్చి ఇస్తారు. అదే మనం పెట్టేటువంటి మాసికాల్లోనూ ఆబ్దికాల్లోనూ ఉన్నటువంటి రహస్యం. మీరు మాంసాహారము, బీడీలు, మద్యం వంటివి పెడితే అది దురాచారంగా పరిగణించి అటువంటివి పితృదేవతలు వారికి అందజేయరు.